సాంబార్ సూపరు, ఫ్రై సూపరు, రెండు కలిపి చేసుకోండి. లేదంటే వెజ్ కూడా సాంబార్ చేసుకోండి, దీన్ని వదిలేయండి. సరేనా? నాన్ వెజ్ తిన్న వాళ్ళు రెండు కలిపి చేసుకోండి, సూపర్గా ఉంటుంది. సరేనా? హాయ్, హలో, నమస్తే, బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే సాంబార్ అండి, చేపల ఫ్రై. చూద్దామండి. కావాల్సిన పదార్థాలు చూడండి. సాంబార్కి కందిపప్పు, కొంచెం ఎర్ర కందిపప్పు, సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ అండి ఇది, సాంబార్ పౌడర్, కట్ చేసిన కాయగూరలు, ఆనపకాయ, క్యారెట్, టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ములక్కాళ్ళు, వంకాయ, చూడండి, చింతపండు, నిమ్మకాయ సైజు. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, మాకు అంత పులుపు వద్దండి, ఇందుకోసం తగ్గిస్తున్నాను. ఇదిగోండి నిమ్మకాయ సైజు. ఇదిగోండి చేపల ఫ్రైకి నానాగంతలో 20 కందిపప్పు, ఇది కుక్కర్లో వేస్తానండి. కడగాలండి, కడిగి చూపిస్తాను. కడిగి పెట్టాను, వాటర్ పోసానండి 2 గ్లాసులు. చూడండి, కుక్కర్ మూత పెడతాను. గ్యాస్ వెలిగిస్తాను. 2 విజిల్స్ వేసాక కట్టేస్తాను. 2 విజిల్లు వేసినాయండి, కట్టేస్తున్నాను. మళ్ళీ కాయగూర ముక్కలు అన్నీ వేస్తాను కదా, మళ్ళీ అప్పుడు పోస్తాను. తీస్తాను. చూడండి, అలా ఉడికింది. కాయగూరలు వేసాక మళ్ళీ ఒకసారి మూత పెడతాను, కుక్కర్లో పెడతాను. మళ్ళీ బాగా మెత్తగా ఉడుకుతుంది. చూడండి, ఆనపకాయలు వేస్తాను. క్యారెట్ ముక్కలు, ములక్కాళ్ళు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలు, 2 టమాటాలు కూడా వేస్తున్నాను. వాటర్ ఉన్నాయి, నీకు పోయలేదు. సాల్ట్ వేస్తాను చూడండి, 1 స్పూన్. పసుపు, కారం, చూడండి 1 స్పూన్ వేస్తున్నాను. చూడండి 1.5. చింతపండు పులుసు వేస్తాం కదండి, కారం సరిపోద్ది. మూత పెడుతున్నాను చూడండి. మళ్ళీ 2 విజిల్స్ వేసాక కట్టేస్తాను. గ్యాస్ వెలిగిస్తాను చూడండి. చూడండి, అయిపోయింది. కుక్కర్ మూత వేస్తాను. అదిగోండి, చూడండి, చింతపండు పులుసు వేస్తాను. చూడండి, అన్నీ బాగా ఉడికినాయి, కానీ ములక్కాడ విడిపోయేలా అనిపిస్తుందండి కొంచెం, అందుకని ఇలా అంటున్నాను. చూడండి, ఎక్కువ కలపట్లేదు. అదే ఇదిగోండి, ఆనపకాయలా ఉడికింది. సాల్ట్ వేస్తున్నానండి, 1 స్పూన్ వేసాను కదా, ఇంత పడుతుందండి. చింతపండు పులుసు వేసాం కదా. చూడండి, గ్యాస్ వెలిగిస్తాను. కుక్కర్ మూత పెట్టను, కొంతసేపు మరుగుతుంది అనమాట.
లోపల తాలింపులు వేస్తాను. చూడండి తాలింపులు చూపిస్తాను. వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు. ఆయిల్ వేస్తాను. చూడండి వెల్లుల్లిపాయలు వేస్తాను, చితక్కొట్టాను, కరివేపాకు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర. చూడండి తాలింపులు అయిపోయినాయి, వేసేస్తున్నాను చూడండి. చూడండి కలుపుతాను ఒకసారి. ఉప్పు చూసానండి, సాల్ట్ పడుతుంది. కొంచెం పంచదార వేద్దాం. చూడండి ఇది పంచదార అంతేనండి. మరి ఎక్కువ వేసామనుకోండి తీపి అయిపోతుంది. ఆ పంచదార అని ఎందుకు అనుకుంటారు, అది వేస్తేనే సవాదుగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. చూడండి మళ్ళీ కలుపుతాను. బయట ములక్కాడ పెడితే మన మాట వింత తొందరగా ఉడకదు. ఈ కుక్కర్లో పెడితే విడిపోతుంది చూడండి, అలా ఆడుకుంటుంది. ఉప్పు చూసానండి, చాలా బాగుందండి సాంబార్, అద్దురహం. అయిపోయిందండి, కట్టేస్తాను. మరి చేప వేపుకోవాలి కదా మనం. సరే అండి, ఇదిగోండి కట్టేసాను. పెడదామండి, చేప ఫ్రై చేయాలి కదా, చల్లారుతుంది లోపల. కానగంతలండి ఇవి, ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటాయి. సాల్టు, కారం, గరం మసాలా పౌడర్, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి. లవంగాలు, యాలకులు, చెక్క, అంతేండి, అంతకన్నా ఏం లేదు ఇందులో. జీలకర్ర, ధనియాల పౌడర్, అంతేనండి, ఇంకేం లేదు. కలిపేసి ఆయిల్ వేసి వేపేసుకోవడం. ఘాట్లు పెట్టడం మర్చిపోయాను, పెడతాను చూడండి. ఇందులో వెళ్ళాలి కదా, ఏదేదో ముక్కలు చేసినట్టుగా అనుకున్నాను.
చూడండి మొత్తం మసాలా అంతా పూసేసాను, మొత్తం పూసేసానండి. అయిపోయింది అండి. వేపుకుందాం. చూడండి పెట్టాను, గ్యాస్ వెలిగిస్తున్నాను, ఆయిల్ వేస్తాను. చూడండి కాగింది, వేస్తాను. చూడండి హైలో ఉంది కదా, సిమ్లో పెట్టేస్తున్నాను, అలా వేగుతాయి. సరేనండి. వేగలేదండి, ఇంకా వేగాలి. చూద్దామండి, ఇది కూడా చూద్దాం ఉందండి. ఏదైనా సిమ్లో పెట్టాం కదా, తొందరగా అవ్వు. చూడండి అయిపోయినాయి. ఇదిగోండి సాంబార్ రెడీ. ఇదిగోండి చేపల ఫ్రై రెడీ. తిని చూపిస్తాను. చూడండి ముక్క ముక్క ముక్కడ. ఇదిగోండి రైస్ పెట్టుకున్నాను, సాంబార్ వేసుకున్నాను. చూడండి కొన్ని సాంబార్ ముక్క, చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ఇదిగోండి ఆనపకాయ, చేప చూసారా. సాంబార్లో ఇలా పెట్టుకుని ముక్కలా పెట్టుకుని ఇలా పెట్టుకుని సూపర్ ఉందండి, చాలా బాగుంది. సాంబార్ చాలా బాగుందండి, ఫ్రై కూడా బాగుంది. చాలా బాగుందండి. సాంబార్ సూపరు, ఫ్రై సూపరు. రెండు కలిపి చేసుకోండి, లేదంటే వెజ్ కూడా సాంబార్ చేసుకోండి, దీన్ని వదిలేయండి. సరేనా. నాన్ వెజ్ తిన్నవాళ్ళు రెండు కలిపి చేసుకోండి, సూపర్గా ఉంటుంది. సరేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త రుచులతో మళ్ళీ వస్తాను. సరేనా. బాయ్.